ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కన్నవారు తమ రక్తాన్ని చెమటగా మార్చి రెక్కలు ముక్కలు చేసుకునేది తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసమే. వేలకు వేలు ఫీజులు కట్టి వారు కోరుకున్న చదువులు చదివిస్తూ రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని కలలు కంటారు. కానీ నేటి తరం విద్యార్థులు చిన్నపాటి సమస్యలకే కుంగిపోతూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. చిన్నపాటి మందలింపులకే బలవన్మరణానికి పాల్పడుతూ చేజేతులా తమ నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. విజయవాడలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తోంది. విషయం ఏంటంటే, నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఒక ఘటన జరిగింది. కంకిపాడు రూరల్ పరిధిలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలోని సదరు కళాశాలలో 2 రోజులుగా జూనియర్ అలాగే సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వివాదం కాస్త కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లడంతో ఆయన విద్యార్థుల్ని పిలిచి మందలించారు. ప్రిన్సిపల్ మందలించడంతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు విద్యార్థి ఇంటికి వెళ్లకుండా ఆదివారం రాత్రి కళాశాల గోడ దూకి నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ వేగంగా వస్తున్న రైలు కింద పడి తను చాలించాడు. చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విగత జీవిగా పడి ఉన్న తమ కుమారుని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధించారు. తమ ఆశల దీపం ఆరిపోయిందని గుండెల విషయాల రోధిస్తున్నారు. కళాశాల వద్దకు చేరుకున్న బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని ఆశించిన తల్లిదండ్రులకు ఇప్పుడు మిగిలింది శోకం మాత్రమే. చిన్నపాటి మందలింపులు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను తల్లకిందులు చేస్తున్నాయి. చదువు ముఖ్యం కావచ్చు, కానీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఈ సత్యాన్ని విద్యార్థులు గ్రహించలేకపోతున్నారు. విద్యా సంస్థలు కూడా కేవలం ర్యాంకుల వేటలో కాకుండా విద్యార్థుల మానసిక ధైర్యాన్ని పెంచే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలాంటి అకాల మరణాలు తల్లుల కడుపు కోతకు కారణమవుతూనే ఉంటాయి. ఒకవైపు విద్యార్థులు తప్పిదం అనిపిస్తోంది, మరోవైపు కళాశాల యాజమాన్యం తప్పుదు అనిపిస్తుంది, ప్రిన్సిపల్స్ తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు గొడవలు పడుతున్నటువంటి విషయం ప్రిన్సిపల్ దృష్టికి, ఉపాధ్యాయుల దృష్టికి వచ్చినప్పుడు వెంటనే తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయాలి. ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఈ విధంగా ఉంటే ఇక చదువుకోవటం అనేది కష్టమైపోతుంది, మేము బయటికి పంపించేస్తామని చెప్పి తల్లిదండ్రులు పిలిచి మాట్లాడి వాళ్ళని బెదిరించాలి. అలా కాకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకుని వాళ్ళే తిడుతూ, ఎందుకంటే చదువుకునే విద్యార్థులు అవమాన భారంతో ఎక్కువగా కుంగిపోయే అవకాశం ఉంది. మనస్తాపం చెందితే ఇక ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు కొంతమంది. సో అందుకే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. ఎప్పుడు ర్యాంకుల వేటలోనే పడేటువంటి వీళ్ళు అవి అట్లా కాకుండా అసలు జీవితం ఎంత ముఖ్యమో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు ప్రాణాలు పోయే పరిస్థితికి వస్తుంది. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకు